కేసీఆర్ నగర్ బాలకృష్ణ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా ఒక బిల్డింగ్ పైన అక్రమంగా నిర్మిస్తున్న ఎయిర్టెల్ సెల్ ఫోన్ టవర్ ని తీసివేయాలని బస్తీవాసులు ఆందోళన చేస్తున్నారు. బస్తీవాసులు మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా సెల్ ఫోన్ టవర్ ని నిర్మిస్తున్నారని బస్తీవాసులు తెలిపారు. ఈ టవర్ తో క్యాన్సర్, ఇతర జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయని బస్తీవాసులు తెలుపుతున్నారు. ఈ విషయమై మేము పోలీసు ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించామని, అయినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాళ్ళు తెలుపుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు బస్తీవాసులు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ ఎయిర్టెల్ సెల్ ఫోన్ టవర్ తక్షణమే తీసివేయాలని బస్తీవాసులు కోరుకుంటున్నారు. కేసీఆర్ నగర్లో అక్రమంగా వితౌట్ పర్మిషన్ లేకుండా 4-5 అంతస్తుల బిల్డింగ్ పైన ప్రత్యేకంగా ఎయిర్టెల్ సెల్ టవర్ను నిర్మించడం జరుగుతుంది. ఎందుకు అని మేము అడగగా ఇక్కడ రామంతపురం బాలకృష్ణ నగర్లో ఆ కేసీఆర్ నగర్కి సంబంధించిన డాక్యుమెంట్ కానీ, హౌస్ నెంబర్స్ కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా సెల్ ఫోన్ దౌర్జన్యంగా వాళ్ళు టవర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదేంది టవర్ ఇట్లా ఏర్పాటు చేస్తున్న కారణం ఏంది బాబు? మేమంటే మాకు పర్మిషన్స్ ఉన్నాయి, మాకు అన్ని చెప్పడం జరిగింది. వాళ్ళే బై హ్యాండ్గా తీసుకొచ్చి మాకు పేపర్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పేపర్లో షేక్పేటకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉన్నవి. వాళ్ళు ఆఫీసు అడ్రస్ రాంగ్ అడ్రస్ పెట్టినారు. వాళ్ళు జూబిల్స్ బంజారాస్ అడ్రస్ పెట్టేసి వాళ్ళు వితౌట్ పర్మిషన్ లేకుండా ఇక్కడ సెల్ ఫోన్ టవర్ని ఏర్పాటు చేసి మేము దౌర్జన్యంగా డిసెంబరు మేము 12వ తారీఖు నాడు ఇక్కడ ఉప్పల్ సిఐ గారి దగ్గరికి వెళ్ళిపోయి, సార్ ఇక్కడ సెల్ ఫోన్ టవర్ నిర్మిస్తున్నారు, ఇక్కడ ఎలాంటి పర్మిషన్స్ లేదు కాబట్టి దయచేసి దీన్ని తొలగించండి సార్ అని మేము చెప్పాము. చెప్పినాక డీసీ గారికి లెటర్ ఇవ్వమని చెప్పాడు. మేము లెటర్ తీసుకెళ్ళి డీసీ గారికి ఇచ్చాము, తర్వాత ఎస్హెచ్ఓకి ఇచ్చాము, ఏసీపీ గారికి కూడా ఇచ్చాము. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మా యొక్క పర్మిషన్ వచ్చినాక పిడి చేసుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి డిసెంబరు 12వ తారీఖు నుంచి మొదలుపెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా ఎలాంటి పర్మిషన్స్ ఆ ఇంటికి రాలేదు. ఆ ఇంటికి కానీ ఆ సెల్ ఫోన్ టవర్కు కానీ ఎలాంటి పర్మిషన్స్ లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ యొక్క సెల్ ఫోన్ టవర్ని అక్రమంగా నిర్మించడం జరిగింది. ఇక్కడ సిటీ సెంటర్లో ఇలాంటి టవర్ నిర్మించడం వల్ల మా ఇంటికి చుట్టుపక్కల పెరాసిస్ క్యాండిడేట్లు ప్లస్ కిడ్నీ ఖరాబ్ అయినలు, బ్యాక్ పెయిన్లు, రకరకాల జబ్బులు ఉన్నారు. కాబట్టి చిన్న పిల్లలు, గర్భిణీలు, ఆ ఇంటికి పక్కన ఉన్న వాళ్ళకి పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఎలాంటి వాళ్ళకి సంబంధం లేదు, పిల్లలు కానీ ప్రెగ్నెన్సీ కానీ కాలేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే దయచేసి ఈ యొక్క టవర్ని తొలగించాలని కోరుకుంటున్నాము. ఎందుకనగా ఏసీబీ గారికి, మళ్ళీ సిఐ గారికి, డీసీ గారికి, అదేవిధంగా జూనియర్ కమిషనర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి తెలియజేయండి ఏమనగా దయచేసి ఈ యొక్క టవర్ని తొలగించాలని కోరుకుంటున్నాము. దీనివల్ల చిన్న పిల్లలకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది, భవిష్యత్తులో వస్తారు. ఎందుకంటే 1 by 1 ఇవాళ ఈ ఇంటి పైన పెట్టినారు, రేపు మరో ఇంటి పైన పెడతారు. ఆ ఇంటి వాంటారండి కదా, పక్కన వాళ్ళు పెట్టినారండి, వాళ్ళకి తీసుకొచ్చి మాతో చెప్పడం జరిగింది. మేమేమంటున్నామంటే దయచేసి ఈ యొక్క సెల్ ఫోన్ టవర్ని తొలగించాలని కోరుకుంటాము. మా మహిళలందరూ కూడా వాళ్ళు ప్రాణం పోయినా పర్లే కానీ మేము మాత్రం దీనికి కట్టుబడి ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ సెల్ ఫోన్ టవర్ పెట్టడానికి అవకాశం లేదు వాళ్ళు చెప్పినాక. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ యొక్క సెల్ ఫోన్ టవర్ని రేపు ఈ ట్యాంకాల్లో తొలగించాలని మరి ఎస్హెచ్ఓ గారికి, డీసీ గారికి, కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. దయచేసి తొలగించాలని కోరుకుంటాం. ఇగో షేక్పేట సంబంధించినది మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్హెచ్ఓ గారికి ఇచ్చాము. ఎస్హెచ్ఓ గారికి ఇచ్చిన తర్వాత కూడా ఎస్హెచ్ఓ గారికి ఇచ్చాము. డీసీ గారికి లెటర్ వచ్చింది, డీసీకి ఇచ్చిన లెటర్ ఇది డీసీకి ఇవ్వడం జరిగింది. డీసీకి ఇచ్చినాక వాళ్ళు కమిషనర్ గారికి పోమని జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మన ఎస్హెచ్ఓ గారికి కూడా ఇచ్చాము. ఎవరు మన గోవింద్ సార్ ఉన్నప్పుడు వారికి ఇచ్చాము. ఇగో ఎస్హెచ్ఓ గారికి కూడా ఇచ్చాము. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా దీన్ని పరిష్కారం చేస్తాం బాబా అని చెప్పి వాళ్ళని పిలిపించేసి అడిగారు. వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చుకోమన్నారు. ఇప్పటికి దాదాపుగా 8 నెలలు అవుతుంది, ఎలాంటి పర్మిషన్స్ లేదు. దొంగ అడ్రస్లు పెట్టేసి, ఫేక్ డాక్యుమెంట్ పెట్టేసి వాళ్ళు సెల్ ఫోన్ టవర్ పెట్టారు జరిగింది. కాబట్టి ఈ యొక్క టవర్ని తొలగించాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ నగర్ రామంతపూరు సెల్ ఫోన్ టవరు వితౌట్ పర్మిషను కాలనీ వాళ్ళందరం కలిసి టవర్ పక్కన, మా ఇళ్ళ పక్కన టవర్ వద్దు అంటుండగా సార్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి 6 నెలల కింద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాము. సార్ గారు
అమ్మ జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, ఆ తర్వాత మాట్లాడదామని చెప్పేసిరు. అప్పుడు దాని పని పావలంతే చేసిరు సార్. తర్వాత జిహెచ్ఎంసీ సార్ దగ్గరికి వెళ్ళి మేము పర్మిషన్ అక్కడ పోయి మాట్లాడి చేసి లెటర్ ఇచ్చి సార్కి లెటర్ చేసినాము. తర్వాత ఒక 1 వీక్ కింద మళ్ళీ వచ్చిరు సార్. ఎస్ఐ సార్ ఏమన్నారు అని అంటే, అమ్మ అక్కడ పని జరిగితే ఇమీడియట్లీ మాకు కాల్ చేయండి, మేము వస్తాం, మేము వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంటే ఆపేస్తాము అని చెప్పడం జరిగింది. మేము ఫోన్ చేసినాం, ఇట్లనే కానిస్టేబుల్ వచ్చిరు, మాట్లాడిరు, చేసిరు, వెళ్ళిపోయారు. మేము ఇప్పటికి 4 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, మాట్లాడినా చేసినాం. అమ్మ పర్మిషన్స్ రాలేదంట, పర్మిషన్స్ కాపీ రాలేదంట, ఆ పేపర్స్ వచ్చిన తర్వాత చూద్దాము, చూసి దానికి సంబంధించినవి ఆ సరౌండింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే పెట్టొద్దు అని మేము కూడా సపోర్ట్ ఉంటాము అని చెప్పారు. అది మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మేము లేము అని మేము ఎక్కడ ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎవరి పని మీద వాళ్ళం వెళ్తాం. ఆ టయాన మేము లేని సమయంలో వచ్చిరు, గబా 5 మెంబర్స్ వచ్చి ఇంటికి తాళాలు వేసుకొని పని చేసిరు సార్. నిన్న మేము వద్దు అని కాలనీ మా కాలనీ పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీకేం ఆబ్జెక్షన్ అవుతుంది అని వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మీకేమైతుంది, అతను పెట్టుకుంటే మీకేమైతుంది అని అంటారు. మాకు చిన్న పిల్లలు మా చిన్న పిల్లలకు ప్రాబ్లం అవుతుంది, మాకు ప్రాబ్లం అవుతుంది, మేము కూల్ చేసుకొని బతికే వాళ్ళం అని మేము చెప్తుంటే వాళ్ళు అక్రమంగా ఏమంటారు సార్. అయితే ఏమైందమ్మా, ఇప్పుడు ఏమైతుంది, దానికి ఏమవుతుంది, మా ఇంటి పక్కన ఉందిగా, ఆ ఇంటి పక్కన ఉందిగా, ఈ ఇంటి పక్కన ఉందిగా అని దౌర్జన్యంగా మా మీదనే రివర్స్ మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం, మాట్లాడినాం, వాళ్ళ భార్య వాళ్ళందరూ ఉండి ఆపేస్తామమ్మా, మీకెందుకు ఆపేస్తాము, మాట్లాడతాము, దాని గురించి మాకు కూడా తెలియదు అని అనడం జరిగింది. అయిపోయిన తర్వాత తెల్లారి వచ్చి మళ్ళీ 2-3 మనుషులు వచ్చి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తుంటే మేము పోయి మళ్ళీ గొడవ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలేదు దీని గురించి. పిచ్చోళ్ళక ఈ రోజు కూడా ఉదయం 9 గంటల కానించి ఈవినింగ్ 5 o'clock వరకు తిరిగి. ఇప్పుడు కూడా కేటీఆర్ నగర్ ముందల బార్ గురించి, హ్యాపీ బార్ గురించి, మా కనకదుర్గ వైన్స్ గురించి, లేడీస్ కేటీఆర్ నగర్ మొత్తం వైన్స్ గురించి ధర్నాలు చేస్తుంటే అక్కడికి వెళ్ళి వచ్చి మేము పరమేశ్వర రెడ్డి గారి ఆఫీస్ దగ్గర 1 hour కూర్చొని వచ్చినాం. ఇప్పుడు వచ్చినాం. మేము వస్తుంటే దాని పైకి 2 వెళ్తే ఆ 2ని కిందికి రమ్మని చెప్పేసి ఆపేసినాం. అది ఆ టవర్ మాకు వద్దు అని మేము అందరం కోరుకుంటున్నాం సార్. ఆ టవర్ మాకు వద్దు. మాకు చిన్న పిల్లలు, ముసలోళ్ళు, ఇప్పటికే నడువుల నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంది. మాకు ఉండడానికి చక్కగా ఇల్లులే చక్కగా లేనప్పుడు వీటి గురించి ఎందుకు సార్? మాకు ఈ అన్ని అవసరమా? పర్సనల్ గొడవ లేదు సార్. మాకు పర్సనల్ ఏముంటే ఆయన మా ఊరు పక్కన ఆయన కాదు, మా ఇంటి పక్కన ఆయన కాదు. దాని గురించే ఫోన్లు ఇప్పుడే వాడుతురా సార్. ఫోన్లు గత 30-40 ఏళ్ళ నుంచి వాడుతురు. మామూలుగా అయితే ఒక్కొక్క ఆయన లీడర్, కాలనీ లీడర్ అంటారు 5G కావాలంటగా, 4G కావాలంటగా. మాకు అక్కాలు రావు సార్. మేము చెప్తున్నాం, మాకు అక్కాలు రావు, మేము చదువుకోలేదు. మా కాలనీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే, అన్న ఇందులో ఏముందో చూసినావా అన్న, నువ్వు ఇందులో అడ్రస్ ఉందా అన్న అంటే, నాకు చదువు రాదమ్మా అని పేపర్ కింద వేసిండు. ఇచ్చినా అని ఇల్లుగల ఆయన అన్నాడు, ఇవ్వలేదు అని ప్రెసిడెంట్ అన్నాడు. నిన్న ఈవినింగ్ కూడా మేము ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక 10 మందిని తీసుకొచ్చుకుంటూ వాళ్ళ హెడ్ ఆఫీస్ లో, వాళ్ళ ఆఫీస్ కి సంబంధించిన వాళ్ళు 10 మంది వచ్చారు. అన్న ఇది కరెక్ట్ కాదన్నా, మేము లేవు, మేము 3 days అయింది ఊరికెళ్ళి, వర్షాలు వస్తున్నాయి అన్న, మేము లేని సమయంలో దబా వచ్చి ఒక 5 members వచ్చి గేట్లకు తాళాలు వేసుకొని పోయి ఫిట్ చేసిరన్న, ఇది కరెక్టేనా అన్న అంటే, అమ్మ నాకు తెలియదమ్మా, నాకు దాని గురించి తెలియదు, మీరు ఎక్కడికి పోతారో పోరే, మీ హస్బెండ్కి తెలుసు కదా, మీ హస్బెండ్ అన్నాడు కదా, మీ హస్బెండ్ మాట్లాడుతున్నాడు కదా అని దౌర్జన్యంగా మా హస్బెండ్ని రివర్స్ అంటే, మా హస్బెండ్ని నన్ను ఇద్దరిని కలిపి, ఇప్పుడు ఆయనకు నాకు పర్సనల్ గొడవలు అయితే లేవు సార్, ఇళ్ళ పర్సనల్ గొడవలు అని వాళ్ళే అంటారు. లేను అని 20 జిహెచ్ఎంసీ ఆఫీస్ గారికి మరియు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ గారికి కానీ మీ అందరికీ ధన్యవాదాలు సార్. నేను తెలిపేది ఒకటే, ఈ ఒక్క టవర్ ని తొలగించగలరని నా మనవి.